హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు నేను చద్దన్నంతో ఒక హెల్తీ రెసిపీ చేయబోతున్నాను. అదే మన పూర్వీకుల కాలం నాటి చద్దన్నం రెసిపీ. నేను ఇక్కడ మిగిలిన రైస్ని తీసుకుంటున్నాను. ఇది గడ్డలు లేకుండా వాటర్ పోసి మొత్తం స్పూన్తో కలిపేస్తున్నాను. తర్వాత కాచి చల్లార్చిన పాలను తీసుకుంటున్నాను. ఇవి పాలు నేను మీడియం గ్లాస్ పాలు తీసుకుంటున్నాను. ఇదంతా పోసుకొని మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత అదే స్పూన్తో 2 to 3 స్పూన్స్ పెరుగు తీసుకుంటున్నాను. ఇది కూడా వేసిన తర్వాత మళ్ళీ పాలు పెరుగు అన్నంలో కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత మిర్చి ఉల్లి వేసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇలాగా మార్నింగ్ చూస్తే మీకు మంచిగా రైస్ అనేది ఫర్మెంటేషన్ అయిపోతుందండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రైస్ చూసారు కదా. ఇక్కడ నేను ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ తాలింపు కూడా వేసుకుంటున్నాను. తాలింపుకి ఆవాలు, జీలకర్ర, పల్లీలు వేస్తున్నానండి. అంతే, కొత్తిమీర గార్నిష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.